అనగనగా ఒక లైఫ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మన మోటో తెలుసు కదా, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, నేనైనా ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే కుబేరా మూవీ రివ్యూ. సో ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఎలా ఉంది, ఏంటి, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, మొత్తం అన్ని. ఓకే, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. వి విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. సో యా, కుబేరా మూవీ ట్రైలర్ అందరూ చూసే ఉంటారు. నేను కూడా చాలా షాక్ అయ్యాను ట్రైలర్ చూసి. ఎందుకంటే శేఖర్ కమ్లా దగ్గర నుంచి మనం ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. ఎన్ని స్లోగా మంచి మూవీస్ తీసే అతను ఒక్కసారిగా తన జోనర్ ని మార్చి ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది తీయడం జరిగింది. సో మూవీ లెంత్ చూసుకుంటే 3 అవర్స్. 3 అవర్స్ అంటే కొంచెం పెద్ద సినిమానే, కానీ మనకి ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాస్ అన్ని పెద్ద సినిమాస్ అవడం వల్ల మనకి అలవాటు అయిన విషయమే కాబట్టి మనం కూర్చొని చూడొచ్చు. ఈ సినిమాలో ఈ 3 అవర్స్ ఎందుకు వచ్చింది అని నాకెందుకు అనిపించింది అంటే, ప్రతి సీన్ ని కొంచెం స్పూన్ ఫీడింగ్ లా చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆడియన్స్ లో అందరూ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు కాబట్టి ప్రతి దాన్ని చిన్న చిన్నగా ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం లెందీ అయింది. అది కొంచెం తగ్గించుంటే కనుక సినిమా షార్ట్ అండ్ క్రిస్పీగా చాలా బాగున్నాను. ఈ ల్యాగ్ అవడం నాకు అనిపించింది, నాకు పర్టికులర్ గా కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇది కొంచెం షార్ట్ చేసేసుకుంటే అయిపోను అని అనిపించింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే ధనుష్ గురించి మాట్లాడాలి ఖచ్చితంగానే. ఎందుకంటే ఈ పర్టికులర్ బెగ్గర్ రోల్ ఏదైతే ధనుష్ చేశారో అది చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ మన హీరోస్ లో నాకు తెలిసి నేను ఊహించుకోలేకపోతున్నాను అలాంటి రోల్ అసలు ఎవరు చేయగలరా అని చెప్పి నేను ఊహించుకోలేకపోతున్నాను. మీకు ఎవరైనా ఈ ఈ బెగ్గర్ రోల్ లో మన హీరోస్ తో సూట్ అయితే కనుక నాకు కింద కమెంట్ చేయండి. ఐ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్. ఓకే, అండ్ యా, అండ్ కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా ఎమోషన్ పండింది. చాలా కొంతమంది నేను చూసాను ఏడ్చారు కూడా. ఐ డోంట్ నో లైక్ వై దే క్రై. బట్ అంత ఎమోషనల్ సీన్స్ అనేవి ఈ ధనుష్ డెలివర్ చేశారు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది అతని యాక్టింగ్ అదంతని. ఈ బెగ్గర్ యాక్టింగ్ ఏదైతే చేశారో అది చాలా ఎక్సలెంట్ చేశారు. అండ్ ధనుష్ గురించి మనకు ముందే తెలిసిందే, ఏ పాత్రలో అయినా సరే జీవించేస్తారు. సో ఇందులో కూడా అలాగే ఈ గేవ్ ఈజ్ 100%. అండ్ నాకు ఇంకా ఏమనిపించిందంటే, ఈ ఇందులో ఉన్న పర్ఫార్మెన్స్ కి ఇతనికి ఏ అవార్డు ఇచ్చినా తప్పులేదు. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ధనుష్ కి అయితే 5/5 ఇవ్వచ్చు. అంత బాగా యాక్ట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇతని యాక్టింగ్ ఇదంతని. నెక్స్ట్ నాగార్జున గారి గురించి మాట్లాడుకుందాం. నేను చాలా రోజులైంది నాగార్జున గారిని పెద్ద స్క్రీన్ లో చూసి. సో నాకు చాలా బాగా నచ్చింది అతన్ని పెద్ద పెద్ద స్క్రీన్ లో చూడడం అంతని. అండ్ అతని యాక్టింగ్ వచ్చేసి చాలా సెటిల్ యాక్టింగ్, చాలా బాగుంది యాక్టింగ్ ఇదంతని. ఎవరైతే నాగార్జున ఫ్యాన్స్ ఉన్నాయో, అక్కినేని ఫ్యాన్స్ ఉన్నాయో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ కాంబినేషన్ ని. ఎందుకంటే అంత బాగా డెలివర్ చేశారు. ఇంతకు ముందు ఏదైతే కార్తీతో మూవీ ఏదైతే వచ్చిందో, నాకు కార్తీ అండ్ నాగార్జున కాంబినేషన్ అండ్ నాని అండ్ నాగార్జున కాంబినేషన్, దానికి మించనే చెప్పాలి ఈ మూవీ. అంత బాగా ఉంది ఈ మూవీ. సో నాగార్జున ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా ఇట్స్ ఎ ఫీస్ట్. సో నెక్స్ట్ రష్మిక గారి గురించి మాట్లాడుకుందాం. రష్మికని ఫస్ట్ నాకు అనిపించింది అసలు ఎందుకు పెట్టారు, ఏదో హీరోయిన్ ఉండాలని పెట్టారేమో అది ఇది అనుకున్నాను. కానీ అలా వెళ్లే కొలది తన పర్ఫార్మెన్స్ అనేది చాలా పెరిగింది. అంటే తన రోల్ అనేది ఏదైతే ఉందో అది బాగా ఎలివేట్ చేశారు. అండ్ అలాగే ధనుష్ అండ్ రష్మిక ఆ మధ్యలో ఏదైతే కెమిస్ట్రీ ఉందో, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. సో రష్మిక కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పుకోవాలి. అండ్ విలన్ గురించి మాట్లాడుకుంటే విలన్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అతను సూపర్ రిచ్ క్యారెక్టర్ లో చాలా సెట్ అయ్యారు. అండ్ అలాగే స్టార్టింగ్ లోని ఇది పర్టికులర్ గా నాకు అనిపించింది, స్టార్టింగ్ లో ఇతను చాలా బాగా అంటే గంభీరంగా చాలా పవర్ఫుల్ గా చూపించారు. కానీ అది మూవీ అలా వెళ్తున్నా కొలిది అంత పవర్ఫుల్ గా ఏం లేదు. దానివల్ల అది కొంచెం ఇంకా మెయింటైన్ చేస్తుంటే ఇంకా బాగుంది. ఎందుకంటే లైక్ విలన్ అనేది పవర్ఫుల్ గా ఉంటేనే కదా మన హీరో అనేది అంతా ఎలివేట్ చేస్తారు. సో అది మూవీ వెళ్లే కొద్ది నాకు కొంచెం ఇతను పవర్ఫుల్ గా చూపించడం తగ్గింది అని నాకు అనిపించింది. ఒకవేళ మీరు చూసినట్టయితే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మనకి ఇందులో అనేది 2 సాంగ్స్ ఉన్నాయి. అందులో సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ అయితే పోయిరా పోయిరా ఆ సాంగ్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు థియేటర్ లో లేచి గంతులేసినా సరే నేను ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే అంత బాగుంది మూవీ. అంత హైప్ ఇచ్చింది ఆ సాంగ్. సో ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. సో పర్టికులర్ నాకైతే 2 సాంగ్స్ అనిపించినాయి. అంతే 2 సాంగ్స్ ఉన్నాయి మూవీలోని. అండ్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ అయితే బీజిఎం అయితే అదరగొట్టేశాడు. ఇంకా కొన్ని కొన్ని విలన్ వచ్చే కొన్ని సీన్స్ లో అయితే బీజిఎం అయితే అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. సో దేవిశ్రీ ప్రసాద్ కూడా చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా డైరెక్టర్ శేఖర్ కమ్ల గారి గురించి మాట్లాడుకుంటే అతని రైటింగ్ మనకు తెలిసిందే. ఇందులో కూడా ప్రతి సీను చాలా బాగా రాశారు, చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ ఇందులో మనకి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ లొకేషన్స్, ఏదైనా సెట్స్ అవన్నీ కాదు. దానివల్లే మనకి ఈ మూవీ కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఒక 2 ఇయర్స్ టైం అయితే పట్టింది. బట్ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో, ఏదైతే రైటింగ్ ఉందో, ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో చాలా బాగా డెలివర్ చేశారు. చాలా బాగా రాయడం వల్లే.
అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో ధనుష్ కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఎమోషనల్ డైలాగ్స్, అవి చాలా బాగా వచ్చినాయి. యా, సో రైటింగ్ కి ఆబ్వియస్ గా 5 ఇవ్వాల్సిందే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. కొంచెం లాగ్ అయింది కానీ బట్ మంచి ఫీల్ గుడ్ మూవీ. అండ్ అలాగే ఏదైతే అందరూ చూడొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏమైతుంది అన్నట్టుగానే ఉంది ఫస్ట్ హాఫ్ అంతాని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం లాగ్ అయింది. నేను చెప్పాను కదా, స్పూన్ ఫీడింగ్ లా ఉన్నాయి, ప్రతి సీన్ ని కొంచెం ఎలాబొరేట్ చేసి చూపించారని. దానివల్ల కొంచెం లాగ్ కింద అనిపించింది. కానీ ఈ ధనుష్ బెగ్గర్ సీన్స్, ఈ ఎమోషనల్ డైలాగ్స్, కొంచెం ఎమోషనల్ సీన్స్, ఇవన్నిటికీ బాగా కనెక్ట్ అవుతారు. బాగా దీనివల్ల కొంచెం ఈ లాగ్ అనేది ఓవర్కమ్ అయ్యింది. దానివల్ల అంత లాగ్ అని ఫీల్ అవరు. బట్ లాగ్ అయితే ఉంది, ఎందుకంటే 3 అవర్స్ ఈ స్టోరీని చూపించాలంటే కొంచెం లాగ్ చేశారు. కొంచెం షార్ట్ అండ్ క్రిస్పీగా కూడా తీయచ్చు. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే కొంతమందికి నచ్చింది అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే బయట ఎవరైతే రివ్యూస్ చెప్తారో అక్కడే నేను అబ్జర్వ్ చేశాను. అసలు ఎలా ఉంది సినిమా అని చెప్పి నేను కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా చూశాను. అసలు ఎందుకంటే నాకు అనిపించింది అలాగ అనిపించిందో తెలిస్తేనే కదా మీకు జెన్యున్ గా చెప్పగలను. సో చూసాను, కొంతమంది క్లైమాక్స్ బాగోలేదన్నారు, కొంతమంది క్లైమాక్స్ బాగుందన్నారు, క్లైమాక్స్ చాలా సెటిల్ గా ఉందన్నారు. నాకైతే పర్టికులర్ గానీ అన్ని శేఖర్ కమ్లా మూవీస్ తో కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. బట్ పర్లేదు, బానే ఉంది. మరీ అంత బాలేదు అని చెప్పేదైతే లేదు. ఐ లైక్ ద క్లైమాక్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. శేఖర్ కమ్లా మార్క్ అయితే ఉంది. సో నాగార్జున గారిని ఎవరైతే చూసి చాలా రోజులు అయిందో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీని. సెకండ్ హాఫ్ అయితే నేను చెప్తున్నాను కదా, ఆ సాంగ్ అయితే లెగిసి గంతులేస్తారు, అంత బాగుంది సాంగ్. పర్ఫార్మెన్స్ కూడా అంత బాగున్నాయి. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కుబేరా మూవీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ మర్చిపోకండి, లైఫ్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ అయ్యండి, నేను ఎంజాయ్ చేస్తా. బాయ్ బాయ్.